ఇది ఇలియానా కదా? నువ్వు నీ నడుమే రుచి. మన రుచి ఫ్యాక్స్ లాగా ఇలియానా బాడీ పార్ట్స్ పంపిస్తున్నాం అన్నమాట. ఒక్క ఇలియానా ఫేస్ తప్ప. ఎక్స్పెక్ట్ చేసా. ఫొటోస్ చూసి దొల్లుంటాడు. మాట్లాడు. హలో డార్లింగ్, యు ఆర్ సూపర్, ఎక్సలెంట్, టెరిఫిక్. నీ గ్లామర్ చూడంగానే మైండ్ పోయింది డార్లింగ్. ఏంటి డార్లింగ్ సౌండ్లు వస్తున్నాయి? నన్ను నువ్వు డైరెక్ట్ గా చూసినట్టు, ఆ ఆనందంలో నేను మెలికిని తిరిగినట్టు ఫీలింగ్ వచ్చింది డార్లింగ్. ఓ డార్లింగ్, నీ షోల్డర్స్, నీ లెగ్స్, బ్యాడ్ లక్ ఏంటంటే నీ ఫేస్ మిస్ అయింది డార్లింగ్. నేనే పంపించలేదు డార్లింగ్. పంపించలేదా? వైఆర్ నీ మెంటాలిటీ నాకు తెలియదు కదా, అందుకని నీ మెంటాలిటీ తెలిసిన తర్వాత ఫేస్ కూడా పంపిస్తా. డార్లింగ్, నిన్ను కలవాలనుంది, చూడాలనుంది. ప్లీజ్ డార్లింగ్. ఎప్పుడు కలిసేది? SMS పంపిస్తా డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. మా ఆయనకి ఇంత అమ్మాయిలు పిచ్చుంది, నేను అస్సలు అనుకోలేదు. ముద్దుకృష్ణ గారు, మీరు మీ వైఫ్ ని ప్రేమిస్తారా? ఎస్. అంత ఇష్టమా మీ వైఫ్ అంటే? ఎస్. మీ పెళ్ళే ఎన్నాళ్ళైంది? 5 years. పెళ్ళైన కొత్తలో మీరు రోజుకి ఎన్నిసార్లు సంతోషంగా ఉండేవారు? సో మెనీ టైమ్స్, లెక్కే లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు ఉంటున్నారు? 15 రోజులకు ఒకసారి. ఓహో, ఎందుకని? తెలియదండి. ముద్దుకృష్ణ గారు, మీకు వేరే అందమైన అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయితో షికార్కి వెళ్ళాలనిపిస్తుందా? వెళ్ళాలనిపిస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి ఓకే అందనుకోండి, ఇప్పుడు మీరు వైఫ్ తో వెళ్తున్నట్టుగా ఆ అమ్మాయితో కూడా 15 రోజులకు ఒకసారి వెళ్తారా? నోనో, పెళ్ళైన కొత్తలో నా వైఫ్ తో ఎంత ఆనందంగా ఉన్నానో ఈ న్యూ ఫేస్ తో కూడా అంతే హుషారుగా ఎంతో ఆనందంగా ఉంటాను. అదేంటండి? తెలియదండి. ముద్దుకృష్ణ గారు, వైఫ్ ఉండగా వేరే అమ్మాయితో తిరగడం తప్పు కదా? తప్పే. మీ భార్యకి తెలిస్తే బాధపడుతుందని తెలుసు కదా? తెలుసండి. అయితే తిరగడం మానేయచ్చు కదా? నా మనసు ఎప్పుడు చెలుస్తూ ఉంటుంది, అందుకే తిరుగుతుంటాను. ఓకే, మీరు వేరే అమ్మాయితో తిరుగుతున్నారు, మీ భార్య కూడా వేరే మగాడితో తిరిగితే మీరు ఒప్పుకుంటారా? నో, ఒప్పుకోను. మీ భార్య తిరిగింది, ఏం చేస్తారు? చంపేస్తాను, లేదంటే చచ్చిపోతాను, లేదంటే విడాకులు ఇస్తాను. మీ ఆవిడ తిరుగుతుంటే మీకింత కోపంగా ఉన్నప్పుడు మీరు తిరుగుతుంటే మీ ఆవిడ కోపంగా ఉండదండి? తెలిస్తే ఉంటుందండి. అదేంటండి? కానీ తెలియనియమండి. ఆ? సీక్రెట్ మెయింటైన్ చేస్తామండి. అచ్చో, అచ్చో, అచ్చో. అంత కర్మే వచ్చిందండి. తిరగకుండా ఉండొచ్చు కదా? అది నా చేతుల్లో లేదండి. ఎందుకు ఉండదండి? మన మనస్సు మన కంట్రోల్లో ఉండదండి. మళ్ళీ మనసు ఒకటా? మరి మీరు వేరే అమ్మాయితో తిరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి కూడా మొగుడు ఉండొచ్చుగా? ఉంటాడండి. అతనికి తెలిస్తే ఫీల్ అవ్వచ్చుగా? తెలిస్తే ఫీల్ అవుతాడండి. అదేంటి? కానీ తెలియనియమండి. ఆ? సీక్రెట్ మెయింటైన్ చేస్తామండి. ఇన్ కేస్ ఆ అమ్మాయి మొగుడికి తెలిసింది, ఫీల్ అవుతాడు, మరి తిరగడం దేనికండి? అది మన చేతుల్లో లేనే లేదండి. అంటే వేరేవాడు ఎవడైనా నీ చెల్లికి అక్కకి లైన్ వేస్తే ఆయన చంపేస్తావు. ఎస్. వేరేవాడి అక్కకి చెల్లికి నువ్వు మాత్రం లైన్ వేసుకుంటావు. ఎస్. నీ పెళ్ళాన్ని మాత్రం ఎవ్వరూ ట్రై చేయకూడదని కోరుకుంటావు. ఎస్. నీ పెళ్ళాం మాత్రం పతివ్రతగా ఉండాలని కోరుకుంటావు. ఎస్. నువ్వు మాత్రం వేరేవాడి పెళ్ళాన్ని ట్రై చేస్తావు. ఎస్. ఎస్. ముద్దుకృష్ణ, ప్లీజ్ గో, ప్లీజ్ గో. నెక్స్ట్. డార్లింగ్, హ్యాపీగా నిద్రపో. వీలైనంత తొందరగా వచ్చేస్తా, ఎర్లీగా వచ్చేస్తా.